హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే పొద్దున్నే ఒక పెళ్ళికి చాలా దూరం అయితే రెడీ అయ్యామండి. అంటే గుంటూరు నుంచి కర్నూలు దాకా అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6:30కి అట్లా అయితే ఉంది. మేము ఎర్లీగానే బయలుదేరి గుంటూరు దాకా వెళ్ళాలి కదా. సో ముందలే మేమైతే వెళ్తున్నాము బయలుదేరి. సో మొత్తం ఒక 15 మంది దాకా ఉన్నామండి. ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ట్రైన్ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము, రైల్వే స్టేషన్ దగ్గరికి. సో ఇక్కడ రైల్వే స్టేషన్ అండి, ఇది గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట. సో మేము వచ్చేసాము లోపలికైతే. ఇంకా ట్రైన్ మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము, ట్రైన్ రావడానికి ఇంకా టైం అయితే ఉంది. మేమైతే ఆల్రెడీ టికెట్స్ అయితే ముందు రోజే రిజర్వేషన్ చేయించుకొని ఉన్నామండి. సో అంత లాంగ్ ప్రయాణం కాబట్టి రిజర్వేషన్ చేయించుకుంటేనే ట్రైన్ జర్నీ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకని ముందరగా రిజర్వేషన్ చేయించుకొని ఉన్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో తర్వాత ఇంకా మాకు సీట్స్ కూడా అక్కడక్కడ వచ్చినాయి అనమాట కూర్చోడానికి. అందరం ఒక దగ్గర అయితే లేము. సో అందుకని ఇక్కడే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరం అయితే మేము పెళ్ళికైతే బయలుదేరామన్నమాట. సో చాలా దూరం జర్నీ, పెళ్ళి కూడా బాగా జరిగింది, బాగుందనమాట. సో ఫస్ట్ టైం అండి మేము అటు సైడ్ అయితే వెళ్ళటం, ఎప్పుడైతే వెళ్ళలేదు కర్నూలు సైడు. సో ఫస్ట్ టైము అక్కడ వెళ్తాం, ఫస్ట్ టైమే ఆ పెళ్ళిళ్ళు అవన్నీ కూడా కొత్తగా అయితే అనిపించినాయి అనమాట. ఇక్కడ గుంటూరు, ఇక్కడ ఐ లవ్ గుంటూరు అని ఉంది కదా, ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా కూడా బాగుంది, అందుకని పొద్దున్నే కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. సో ఈ రైల్వే స్టేషన్ కూడా బాగుందన్నమాట, గుంటూరు కదండి మెయిన్. సో ఈ స్టేషన్ ఇదంతా కూడా బాగుంది. ఇక్కడ అందరూ కూడా దిగుతున్నారు ఫొటోస్, మేము కూడా దిగాము కొన్ని. సో ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. మా ట్రైన్ 6వ నెంబర్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకొని మేము వెళ్తున్నాము లోపలికైతే. సో కొంచెం అటు నడవాలి కదా ఎక్కువ దూరము. సో అందుకని చెప్పేసి మేము టయానికి వెళ్ళిపోతున్నాం అనమాట ముందరగానే. సో జర్నీ అయితే మొత్తానికి మార్నింగ్ 6:30కి అట్లా ఎక్కితే మేము బండి స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది. మేము వెళ్ళేసరికి 1:30, 2కి అక్కడికి వెళ్ళాము. అక్కడ తర్వాత ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి. ట్రైన్ దిగిన తర్వాత ఇంకో 60-70 కిలోమీటర్లు ఉంది. సో అంత దూరం అయితే ప్రయాణం చేసాము, చాలా అలసిపోయామండి అందరం అయితే. సో మా ట్రైన్ దగ్గరికి అయితే మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. మార్నింగ్ అయితే టిఫిన్ తీసుకున్నామండి, మేము అది ట్రైన్లోనే చేస్తాం అనమాట టిఫిన్ అయితే. సో ప్రజెంట్ అయితే ఇంకా మేము ఇట్లా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మాది 6వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చిద్దని చూసి వచ్చాము ఇక్కడికి. సో మేము వెళ్ళే ట్రైన్ 6వ నెంబర్కి అయితే వస్తుంది అనమాట. వెయిట్ చేస్తున్నాము. మేము వెళ్ళిన కొద్దిసేపటికే వెంటనే ట్రైన్ వచ్చేసింది, ఎక్కువ టైం ఏం లేదు. మేము ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి కొంచెం ఇన్ టైంలోనే వెళ్ళిపోయాం అనమాట స్టేషన్కి. సో చూడండి, మేము వెళ్ళే ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇదే మేము ఇంకా మా నెంబర్లు ఉంటాయి కదండి, మేము ఆ రిజర్వేషన్ చేయించుకున్న నెంబర్లు ఇవన్నీ చూసుకున్నాము. అందరం ఒక దగ్గర అయితే లేము, S4, X6 అట్లా అయితే ఉన్నాం అనమాట. సో ఎవరిదాళ్ళు ఎత్తుక్కొని పోయి కూర్చున్నాము. చూడండి, మాకైతే ఇంకా ఇటువైపు దొరికింది, మా అక్క వాళ్ళు అటు, మా అమ్మోళ్ళు వేరే సైడ్ అట్లా అయితే ఉన్నామన్నమాట. సో మాకైతే ఇక్కడ బాత్రూమ్స్ పక్కన వచ్చింది, కొంచెం కంఫర్ట్గా అయితే లేదనమాట. అంటే ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు బాగోలేదు, తర్వాత అయితే ట్రైన్ వెళ్ళే కొద్దిగా కొంచెం బాగానే ఉంది. సో ఇంకా గుంటూరు నుంచి అయితే 7:30కి అట్లయితే బండి స్టార్ట్ అయిందండి ఇప్పుడే. సో బాగుంది, ట్రైన్ జర్నీ బాగానే ఉందన్నమాట, చాలా దూరం అండి. సో ఫస్ట్ టైం ప్రయాణం చేసినా కానీ కొద్దిగా మంచిగా అనిపించింది. మళ్ళీ మధ్యాహ్నం చాలా లేట్ అయిపోయిందిలే వెళ్ళేసరికి, కొద్దిగా అప్పుడు కొంచెం టైర్డ్ కూడా అనిపించిందండి. చాలా అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి పిల్లలందరూ కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉందన్నమాట. అది కాక పెళ్ళి కదా. సో మేమైతే వెళ్ళటం ఒకరోజు, రావటం ఒకరోజే పట్టింది. సో ఇక్కడ మా అక్కోళ్ళకైతే ఇక్కడ దొరికింది అనమాట సీటు. సో ఇక్కడైతే రిజర్వేషన్ వాళ్ళ నెంబర్లు అయితే ఇక్కడ వచ్చినాయి. ఇంకా మా అమ్మోళ్ళు అయితే ఇంకా అటు చాలా దూరంలో ఉన్నారు. ప్రజెంట్ మేమైతే ఒకే బోగిలో, అటు చివర వాళ్ళు, ఇటు చివర మేమైతే ఉన్నాం అనమాట. సో ఈ సీట్లు 3 ఉన్నాయి, ఇవి పడుకోవటానికి కూడా బాగున్నాయి అనమాట. సో కానీ మేము పడుకోలేదు, ఎక్కువసేపు కూర్చొనే ఉన్నాం ఆల్మోస్ట్.
ఎందుకంటే పడుకోవటానికి అంత కంఫర్ట్గా అయితే ఉండట్లేదు. సో పడుకోవటానికి అయితే సీట్స్ ఉన్నాయి కానీ అయినా కానీ అంత ఏమి మేమైతే రెస్ట్ తీసుకోలేదు, కూర్చొని ఉన్నాము ఎక్కువసేపు. సో పిల్లలు కూడా కూర్చొని ఉన్నారనమాట. సో చూడండి ట్రైన్ అయితే ఆల్మోస్ట్ గుంటూరు సిటీ దాటిందనమాట. మేము ఇంకా టిఫిన్ అయితే ట్రైన్లోకి ఎక్కిన తర్వాత చేసామండి. మేము ముందలైతే తెచ్చుకున్నాం కదా వచ్చేటప్పుడు, అదైతే మేము ట్రైన్లో అయితే తినేసామన్నమాట. సో ఇంకా కూర్చొని అందరం అయితే వెళ్తూ ఉన్నాము. ట్రైన్ జర్నీ ఫస్ట్ సారి అయితే చేస్తున్నాము, అది కూడా పెళ్ళి చూడడానికి అనమాట. చాలా బాగుంది, కాకపోతే చాలా దూరం అండి. 1 గంట 2 గంటలు పట్టేది అయితే బాగానే ఉండేది, కానీ మరి చాలా గంటలు పట్టింది. అంటే మార్నింగ్ 7:30కి ఎక్కితే మధ్యాహ్నం వెళ్ళేసరికి 2, 1:30, 2 అయితే అయిందనమాట. సో ఇంకా అబ్బాయి అయితే వచ్చి మీరు ఎక్కడ కూర్చున్నారు అక్క అని చెప్పి అడగటానికి వచ్చాడు. మేమైతే ఇటు ఉన్నాము. ఇంకా టికెట్ చెక్ చేస్తారు కదండి, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా చూడండి సగం దూరం అయితే వచ్చేసామన్నమాట. అంతా కూడా ఇటు ఏరియా అంతా డ్రైగా, అన్నీ రాళ్ళు కొండలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ట్రైన్ వచ్చేసి నల్లమల అడవి ఉంటుంది కదా, అందులో ఒక నల్లమల అడవిలో నుంచి వెళ్తుందనమాట. సో ఒక సొరంగం కూడా ఉందండి. చాలా అయితే చాలా బాగుంది, ఇప్పుడు వస్తుంది అది చూడండి. మీరు చూడండి అంత చీకటిగాను, ఇది ఒక కొండ కింద గుహలాగా ఉంది, దాంట్లో నుంచి ట్రైన్ వెళ్తుంది. మేమైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా. సో అక్కడక్కడ లైట్ కూడా ఉంది, అక్కడ చీకటిగా కూడా ఉంది, అక్కడక్కడ లైటింగ్స్ కూడా పెట్టారు. సో చూడండి మినిమం ఒక 5-6 నిమిషాలు అయితే పట్టిందండి ఇది దాటడానికి. 2 అయితే వచ్చినాయి, ఒకటేమో కొద్దిగా చిన్నది, ఇది కొంచెం పెద్దగా ఉంది. అంటే ఈ గుహ అయితే కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ బాగా చల్లగా కూడా ఉందండి ఈ గుహలో నుంచి వెళ్తుంటే. సో ఫస్ట్ టైం మేము ఇట్లా చూడడం, ఇట్లా ట్రైన్ జర్నీ చేయటం అనమాట. అంటే ఆ గుహలో నుంచి వెళ్ళటం అయితే ఇది ఫస్ట్ టైము. చూడు ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ అంట. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా, కొన్ని చోట్ల ఏమో ఎండిపోయి ఉన్నాయి, కొన్ని చోట్ల కొంచెం పచ్చగా ఉన్నాయి చెట్లు. సో ఇటు అడవిలో గుండా ట్రైన్ జర్నీ బాగుంది, చూడడానికి చాలా బాగుంది అనమాట. మేము ఫస్ట్ టైం కదా, మాకు కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది ఇట్లా గుహలో నుంచి రావడం. సో ఆ గుహలోకి వచ్చినాక పిల్లలు అందరూ కూడా పెద్దగా అరిశారు. బాగుంది, చాలా బాగుందండి. చూడండి నల్లమల ఫారెస్ట్ పక్కన రోడ్డు ఉంది చూడండి, ఆ రోడ్డు అటేం బస్సులు తిరుగుతున్నాయి, పక్కన ట్రైన్ కూడా ఉంది. మొత్తం అడిగానండి, ఏమీ లేదు అసలు ఇక్కడ. సో ఆ గుహ దాటిన తర్వాత చాలా దూరం మొత్తం అడివేనమాట. సో బాగుంది ఫారెస్ట్ కూడా అంతా కూడాను. ఫస్ట్ టైం కదా, మేమైతే అన్నీ చూసుకుంటూనే వెళ్ళాము. మళ్ళీ పద్దాకలా కూడా రాలేము కాబట్టి చూసుకుంటూనే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది, జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి, మామిడి తోటలు అవి కూడా ఎక్కువ ఉన్నాయండి ఇటువైపు అయితే. సో ఫారెస్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట. చాలా దూరం అయితే ఇంకా ఇంతే ఉంది, మధ్యలో ఊర్లు అట్లా ఏమి రాలేదండి. ఆ గుహ దాటిన తర్వాత చాలా దూరం మొత్తం ఇది నల్లమల ఫారెస్టే. ట్రైన్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అదే ఉంది, మధ్యలో అయితే ట్రైన్ వెళ్తుంది అనమాట. సో బాగుంది జర్నీ అయితే. ఆల్మోస్ట్ చాలామంది వెళ్తూనే ఉంటారులేండి, మాకైతే తెలియదు కదా, మాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా వస్తుందండి చూడండి, ఇది సెకండ్ టైం, ఇది వెంటనే అయిపోయిందిలేండి. ఫస్ట్ టైంది అయితే ఒక 5-6 నిమిషాలు, ఇదైతే 1 నిమిషం 2 నిమిషాల్లో వచ్చేసింది. సో మొత్తం ఫారెస్ట్ అనమాట. చాలా బాగుందండి ట్రైన్ జర్నీ అయితే. సో ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసాము. మేము కర్నూలు దాకా వెళ్ళని అవసరం లేదండి, మధ్యలో డోన్ అంటారు కదా, అక్కడైతే దిగి మళ్ళీ అక్కడ నుంచి ఒక 65 కిలోమీటర్ల దాకా ఆటోకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇది నంద్యాలండి, నంద్యాలలో కొంచెం 10 నిమిషాలు అట్లయితే ఆపారు. మేమైతే కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నాము. దగ్గరికి అయితే వచ్చామండి ఆల్మోస్ట్. మేము డోన్లో అయితే దిగాలన్నమాట. తర్వాత ఇది కర్నూలు వెళ్తుందంట, కర్నూలు దగ్గరేనండి డోన్ కూడా. సో మేము అక్కడి నుంచి ఇంకా ఆటోలో కానీ జీప్లో కానీ వెళ్ళాలి. సో చూడండి పక్కనేమో ఇది ట్రైన్ వెళ్తుంది, అటు పక్కన బస్సులు రోడ్డు ఉంది. ట్రైన్ చూడండి ఇట్లా క్రాస్గా తిరిగింది, లైట్గా మీకు వీడియోలో అయితే లైట్గా కనపడుతుంది అనమాట.
సో బాగుంది. ఇటు ఏరియా అంతా కూడా అన్ని రాళ్ళు కొండలు ఇంక ఇవే ఉన్నాయి. డ్రైగా ఉంది చాలా కూడా. సో ఇది కూడా బాగుందన్నమాట. చూడండి, మేము ఫస్ట్ టైం చేస్తున్నాము ఈ ట్రైన్ జర్నీ. ఎంత దూరం మాకైతే బాగా నచ్చింది. ఇంకా అలాగే టైర్డ్ కూడా అయ్యాంలేండి. సో చూడండి, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది డ్రోన్ ఊరేనండి. ఇంకా అక్కడ దిగి మళ్ళీ బయటికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మా కోసం ఒక జీప్ అయితే పంపించారు. ఇంకా ఆ జీప్లో ఎక్కైతే మళ్ళీ ఇంకా ఆ ఊరు వెళ్ళిపోయాము. చూడండి, డోన్ జంక్షన్ ఇది. సో ఇదైతే పెద్ద రైల్వే స్టేషన్ అండి. అటు ఇటు వెళ్తానికి చాలా ఉన్నాయి. మేము చూడండి పొద్దున ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎట్లా ఉన్నామో. సో ఇంకా అందరు దిగేసేసాము. ఇక్కడ నుంచి ఇంకా బాగా ఎండ కూడా వస్తుంది. బాగా అయితే ఆకలి కూడా బాగా అవుతుందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన దాకా ఆగాలి కదా. మేము వెళ్ళేసరికి 3:30, 4 అయ్యింది. సో అందరికి ఆకలి అవుతుంది. ఊరక స్నాక్సే తిన్నారండి. మార్నింగ్ టిఫిన్, మధ్యలో స్నాక్స్ తిన్నాం అంతే. ఇంకా అన్నం తినలేదు. బాగా అయితే ఆకలి అవుతుంది అందరికీ. ఇంక మధ్యలో ఇంకా ఎందుకులే అని చెప్పి మేము ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళినాకే తిన్నామండి అన్నం అయితే. సో ఇంక ఇప్పుడు వచ్చేసి అందరైతే దిగేసేసాము. మళ్ళీ నడుచుకుంటా ఈ స్టేషన్ దాటి బయటకు వెళ్ళాలి. కొద్దిగా వెళ్తే ఒక జీప్ అయితే పంపించారు వాళ్ళు. ఆ జీప్ ఎక్కి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 14 ట్రైన్లు వస్తూనే ఉన్నాయి అన్నమాట. చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు డోన్ జంక్షన్ పెద్ద స్టేషన్ అండి. ఇది బాగుంది. సో మేము ఇంకా రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చి కొద్దిసేపు ఒక పావు గంట అట్లా వెయిట్ చేసాము. ఆ తర్వాత అయితే జీప్ వచ్చింది. జర్నీ బాగుంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే బోర్ కొట్టిద్ది. సో మాకైతే ఆ గుహలో నుంచి రావటం అనేది బాగా నచ్చింది అనమాట, పిల్లలకు కూడా. సో బాగుంది. పద్దాలు చూడలేము కండి, ఎప్పుడన్నా ఒకసారి ఇటువంటివి చూడాలన్నమాట. సో మేమైతే ఇక్కడ జీప్ కోసం వెయిట్ చేసాం కదా, వాళ్ళు ఒక జీప్ పంపించారు. అందరం అందులోనే సరిపోయాము. సో ఎక్కి కూర్చున్నామండి. ఇంకా ఇదేమో 60 కిలోమీటర్లు, 65 ఉందంట. వెళ్ళేసరికి ఆకలి మాత్రం బీభత్సంగా అయింది. చూడండి, దగ్గరకు వచ్చాము. ఇటన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. అవి దాటుకుంటే ఎక్కడో ఉంది ఊరైతే. సో ఇక్కడైతే చూడండి, ఎక్కడ చూసినా కానీ ఇవి ఖర్జూర చెట్లు అంటారు కదా, అవైతే తెగ ఉన్నాయండి ఎక్కడ చూసినా కానీ. మేమైతే ఊళ్ళోకి వచ్చేసేసాము. దిగేస్తున్నాం అనమాట ఇప్పుడే జస్ట్. సో ఇల్లు అయితే పక్కన ఇల్లు అండి. మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంటికి. అందరైతే బాగా అలసిపోయారు. సో వెళ్ళంగానే మాకు అన్నం పెట్టారులేండి. సో మామూలు రైసు, పప్పు, పచ్చడి అవి పెట్టారనమాట. సో మేమైతే తిని ఇప్పుడు ఈవినింగ్ కూడా అయిపోయిందనమాట. ఒక 5:30, 6 అయితే అయ్యింది. పెళ్లి కొడుకుని చేసి వాళ్ళ కులదేవత ఎవరో ఉంటారంట, అక్కడైతే వాళ్ళు పూజ చేసుకొని వస్తారనమాట. ఓన్లీ పెళ్లి కొడుకునే తీసుకొని వెళ్తున్నారు. బ్యాండ్ మేళంతో తీసుకొని వెళ్ళి తీసుకొస్తున్నారనమాట. సో మేమైతే వెళ్ళలేదు. ఇంకా పెళ్లి కొడుకుని అయితే ఇట్లా అయితే ఒక 2-3 సార్లు చేశారు అట్లానే. మరి ఇంకా ప్రాసెస్ అంతా జస్ట్ చూసాము. ఇంకా వెళ్ళైతే వచ్చారనమాట. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి బాగుంది. మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడటం, ఇట్లా కొత్తగా ఉంది. బాగుంది పెళ్ళి కూడా. సో నైట్ అయింది కదా, పెళ్లి కూతురు అయితే వచ్చింది. మేము పెళ్లి కూతురు తరపునే వెళ్ళామండి. యాక్చువల్గా అయితే కొంచెం పెళ్లి కూతురు పక్కనూరు అనమాట. మమ్మల్ని పెళ్లి కొడుకోళ్ళు ఊర్లోనే ఉంచారు. పెళ్లి కూతురు అయితే పక్కనూరులో ఉంది. సాయంత్రం 7:30కి అప్పుడైతే తీసుకొచ్చారనమాట. నైట్ ఏదో మెరూన్ ఏదో అంటున్నారండి అక్కడ. అంటే అది గుర్రం పల్లకి లాగుంది, దాంట్లో అయితే ఊరేగిస్తారంట బాగా. సో అదైతే చేసిన తర్వాత తెల్లారి రోజు పెళ్ళి. సో చూడండి, పెళ్లి కూతురు అయితే ఇప్పుడే వచ్చింది. సో మమ్మల్ని అందరిని అయితే పలకరిస్తుంది, బాగుండారని చెప్పేసి. సో పెళ్ళి అయితే చూడండి, వీళ్ళ సాంప్రదాయాలు నెత్తి మీద పూలు పెట్టారు. ఇట్లా బాగుంది, కొత్తగా ఉంది. ఇక్కడ అదే టైంలో ఇంకో పెళ్ళి కూడా జరుగుతుంది. అక్కడ జనం ఉన్నారు కదా, అదే దూరంగా
వాళ్ళ పెళ్ళి అయితే చూస్తున్నారనమాట. తర్వాత వీళ్ళదంట, అంటే మెరూన్ అంటున్నారు, అది పెళ్ళి కాదు, జస్ట్ ఊరేగిస్తున్నారు, ఊరంతా తిరిగి విత్ డ్యాన్సులు వేసుకుంటూ అయితే ఊరేగిస్తున్నారనమాట. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా మంచిగా డ్యాన్సులు వేశారు నైట్ అయితే. సో మార్నింగ్ అయితే పెళ్ళి అయిపోయిందండి. పెళ్లి వీడియో తీయటానికి కుదరలేదు అసలు మాకైతే, ఇంత జనం ఎక్కువ అయితే ఉన్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ అవి అయితే దిగామన్నమాట. చాలా దూరం వచ్చాం అసలు ఈ పెళ్ళి చూడటానికైతే అందరం ఇంట్రెస్ట్గా. సో పెళ్ళి బాగా జరిగింది, అంతా బాగుంది. మేము ఇంకా అదే రోజు పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ట్రైన్ ఉందండి 1:30-2కి. ఆ ట్రైన్కి అయితే మేము రిటర్న్ వచ్చేసాము. అందరం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది, పెళ్ళి బాగుంది, కొత్తగా ఉంది మాకైతే. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగామన్నమాట. సో చూడండి, మేమైతే ఇంకా భోజనాలు కూడా పెట్టారు ఆ రోజు మధ్యాహ్నం. మేము చికెను పలావు అయితే అలా కాదు పెట్టేది, వీళ్ళు వెజిటేబుల్ అయితే పెట్టారనమాట. సో వీళ్ళు నాన్ వెజ్ అయితే వండరంట, ఓన్లీ వెజిటేబులేనండి. చాలా బాగున్నాయి అవి కూడాను. మేము ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. సో ఈ అమ్మాయి చిన్నప్పుడు మా దగ్గరే ఉంది, వీళ్ళది అసలు కర్నూలు అయితే, వీళ్ళైతే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో పెళ్ళి అయితే అటు సైడే ఇచ్చిందనమాట, అటు సైడ్ అబ్బాయికి చేసి ఇచ్చేసింది. సో వీడియో అయితే ఇదేనండి. పెళ్ళికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ మేము మధ్యాహ్నం 1:30కి ట్రైన్ ఉంది, దానికైతే వచ్చి మళ్ళీ స్టేషన్లో కూర్చున్నాం అనమాట రిటర్న్ రావడానికి. సో మేము అంత ఎర్లీగా వస్తే ఇంటికైతే అంత ఎర్లీగా వస్తాము, అంతేనండి.